హలో అండి, నేను డాక్టర్ లావణ్య, డర్మటాలజిస్ట్. ఇవాళ నేను కెమికల్ పీల్స్ గురించి చెప్తాను. సో కెమికల్ పీల్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ కండిషన్స్, అంటే పింపుల్స్ కానీ, ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల ఓపెన్ పోర్స్, లేకపోతే మచ్చలు, మంగు మచ్చలు, వీటికి కొంచెం కెమికల్ మీ ఫేస్ మీద డాక్టరే పెట్టి కొంచెం సేపటికి క్లీన్ చేసేస్తారు. కొన్ని పీల్స్ ఫ్యూ అవర్స్, అంటే ఒక 8 hours అట్లా కూడా వదిలేస్తాము. సో ఇంకా మీ స్కిన్ కండిషన్ని బట్టి అది ఎంత డెప్త్కి వెళ్ళాలి అనే దాన్ని బట్టి టైప్స్ కూడా ఉంటాయి పీల్స్లో. దాని కాన్సన్ట్రేషన్, అంటే దాని పవర్ అనేది ఉంటుంది. సో పీల్ పెట్టుకున్న తర్వాత 24 hours వరకు ఫేస్ వాష్ ఓన్లీ వాటర్తో చేసుకోవాలి. ఎలాంటి క్రీమ్స్ లైక్ రెటినాయిడ్స్, సాలిసిలిక్ యాసిడ్, పింపుల్ క్రీమ్స్ వాడకూడదు. డాక్టర్ చెప్పినట్టు సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాలి. ఇంకా ఏ హోమ్ రెమెడీస్ పెట్టకూడదు. ఇంకా ఈ కెమికల్ పీల్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే యాక్నేకి అయితే ఆ డెడ్ స్కిన్ సెల్స్ అనేవి బ్రేక్ అయిపోయి వెళ్ళిపోతాయి. పిగ్మెంటేషన్ అంటే మచ్చలు కూడా మెల్లిమెల్లిగా తగ్గుతుంది. సో ఈ పీల్స్ అనేవి ఎవ్రీ 3 weeks, అంటే 3 వారాలకు ఒకసారి చేయించుకునేది ఉంటుంది. మంత్లీ ఒకసారి అన్న చేయించుకోవచ్చు, నెలకు ఒకసారి కూడా చేయించుకోవచ్చు. ఇంకా ఇది ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ దగ్గరే చేయించుకోవాలి. ఎందుకంటే మీ స్కిన్ని బట్టి అది ఎంత డెప్త్, ఎంత పవర్ది పెట్టాలి, ఎంతసేపు పెట్టాలి అనేదంతా కూడా మీ స్కిన్ కండిషన్ని బట్టి ఉంటుంది. ఎట్లా పడితే అట్లా పార్లర్స్లో అట్లా చేయించుకుంటే స్కిన్ బర్న్ అయ్యి, మచ్చలు అయ్యి, మొత్తం ఇలా కాలిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటివి చేయొద్దు. ఖచ్చితంగా ప్రాపర్ డర్మటాలజిస్ట్ దగ్గర చేయించుకోండి. అండ్ కెమికల్ పీల్స్ చాలా మటుకు ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్ అండి. అంటే ఎక్సెప్ట్ రెటినాయిడ్ అని ఉంటుంది, అది తప్ప మిగిలిన పీల్స్, అంటే ప్రెగ్నెన్సీలో ట్యాబ్లెట్స్, క్రీమ్స్ అంతగా ట్యాబ్లెట్స్ ఇవ్వలేం కాబట్టి పింపుల్స్ అట్లా ఉంటే పీల్స్ అనేవి చేయించుకోవచ్చు. క్రీమ్స్ అండ్ ట్యాబ్లెట్స్తో పాటు నార్మల్ పీపుల్లో కూడా పీల్స్ అనేవి చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి బెటర్ ఉంటాయి. సో ఈవెన్ అన్ఈవెన్ టోన్కి కానీ, ఓపెన్ పోర్స్, ఆయిల్ కంట్రోల్కి కూడా కెమికల్ పీల్ చేయించుకోవచ్చు. సో డర్మటాలజిస్ట్ని కలిసి కెమికల్ పీల్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.